హాయ్ అండి. ప్రసాద్ డివోషనల్ డైరీ ఛానల్కి స్వాగతం. హిందువులకి ఎంతో పవిత్రమైన, ఎంతో ఇష్టంగా భావించే శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఈ ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ప్రారంభం కానున్న ఈ పవిత్ర శ్రావణ మాసం 2026 పూర్తి మార్గదర్శిని ఏమిటనేది ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఇండియాలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకునే అత్యంత పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఇంటిని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏ రోజున ఏ పూజ చేయాలి, వరలక్ష్మి వ్రతం పూర్తి విధానం, ప్రధాన పండుగలు, అలాగే తిథులు, ఈ శ్రావణ మాసంలో పాటించవలసిన నియమ నిబంధనలు కొన్ని ముఖ్యమైనవి మీకు ఈ వీడియోలో వివరిస్తాను. శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, అలాగే శ్రావణ మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పండగలు ఏకాదశి, నాగపంచమి, రాఖీ పౌర్ణమి, సంకటహర చతుర్థి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, వీటి గురించి క్లుప్తంగా కొన్ని ముఖ్య విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. శ్రావణ మాసం 2026 ఇంటిని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏ రోజున ఏ పూజ చేయాలి అనే పూర్తి సమాచారం మీకు ఇప్పుడు తెలియజేస్తాను. భక్తులందరికీ మొదటగా నా నమస్కారాలు. 2026 సంవత్సరంలో పవిత్రమైన శ్రావణ మాసం ఆగస్టు 13 నుండి సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుంది. ఈ పవిత్ర నెలలో ఇంటిని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏ రోజున ఏ వ్రతం చేయాలి, ఏ నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఇంటి శుభ్రత విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రావణ మాసం ప్రారంభానికి ముందు ఇంటిని పూర్తిగా శుభ్రం చేయడం మంచిది. పూజ గదిని పవిత్రంగా ఉంచేయడానికి ప్రయత్నం చేయాలి. ఉప్పు కలిపిన నీటితో తొడవడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని మన హిందువులు గట్టిగా విశ్వసిస్తారు. ఇంటికి తీసుకురావాల్సిన పవిత్రమైన వస్తువులు: చిన్న మహాలక్ష్మి విగ్రహం తీసుకురావాలి, శంఖం, తామర గింజల మాలను ఇంటికి తీసుకురావచ్చు. ఇంట్లో తులసి మొక్క కానీ లేకపోతే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో నాటడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండవలసింది తులసి మొక్క. ఎవరింట్లో లేకపోతే ఈ నెలలో నాటచ్చు. ఇక శ్రావణ సోమవారాలు విషయానికి వస్తే, శ్రావణ మాసంలో ప్రతి సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. శివలింగానికి అభిషేకం చేసి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం ద్వారా ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని గట్టిగా నమ్ముతారు. అలాగే మంగళగౌరి వ్రతం విషయానికి వస్తే, ప్రతి మంగళవారం వివాహిత స్త్రీలు మంగళగౌరి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతం వల్ల కుటుంబం సౌఖ్యం, దాంపత్య ఆనందం, భర్తకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా మహిళలు మంగళగౌరి వ్రతం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ మాసంలో కలిగే ప్రధాన పర్వదినాలు ఏ పర్వదినాలు ఈ నెలలో మనకి ముఖ్యంగా వస్తున్నాయి చూద్దాం. నాగపంచమి ఈ మాసంలోనే వస్తుంది. మరియు గరుడ పంచమి రోజున నాగదేవతలను భక్తి శ్రద్ధలతో ఈ మాసంలో పూజించడం జరుగుతుంది. అలాగే పుత్రత ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఉపవాసం అనేది చేయడం చాలా మంచి విషయం. అలాగే రాఖీ పౌర్ణమి అనేది ఈ మాసంలోనే మనకి వస్తుంది. మన ఇండియాలో రాఖీ పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. రాఖీ పౌర్ణమి రోజున అన్నా చెల్లెళ్ళ ప్రేమను గుర్తు చేసి
రాఖీ పండుగను అందరూ జరుపుకుంటారు. అదేవిధంగా సంకటహర చతుర్థి రోజున శ్రీ గణపతిని పూజించి విఘ్నాలను తొలగాలని మహిళలు ప్రార్థించడం జరుగుతుంది. మహిళలతో పాటు వారి భర్తలు కూడా ఈ పూజలో పాల్గొంటారు. ఈ మాసంలో వచ్చే మరో ముఖ్యమైన అందరికీ ఇష్టమైన పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి. ఆ రోజున శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం మన ఆచారం. అందరూ గ్రామాల్లోన పట్టణాల్లోన ఎంతో ఆనందంగా కోలాహలంగా ఈ కృష్ణాష్టమి జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో అందరూ కూడా శ్రీకృష్ణుడిని మంచిగా పూజించండి. అందరికీ ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే పోలాల అమావాస్య రోజున కుటుంబ శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు కూడా ఈ మాసంలోనే చేయడం జరుగుతుంది. ఇక శ్రావణ మాసంలో పాటించాల్సిన ప్రధాన నియమాల విషయాలు చూద్దాం. ఈ పవిత్ర మాసంలో సాత్విక ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమం. మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాలను వీలైనంత వరకు పూర్తిగా నివారించండి. ప్రతిరోజు దేవుని నామస్మరణ, దీపారాధన, దానం, ధర్మం చేయడం ద్వారా ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. భక్తి, నియమం, శ్రద్ధతో శ్రావణ మాసాన్ని ఆచరిస్తే ఆ మహాలక్ష్మి, పరమశివుడు, శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాలు లభించి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం నెలకొంటాయని మన పెద్దలు చెప్తుంటారు. ఈ పవిత్రమైన శ్రావణ మాసం మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాలను, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మా ప్రసాద్ డివోషనల్ డైరీ యూట్యూబ్ ఛానల్ తరపున కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం మహాలక్ష్మియే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటున్నాం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.